ఇంకోరున్నమ్మా ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తాడు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏదో స్క్రూ డ్రైవర్ పెట్టి ఉన్న పొడిచినట్టే చూస్తుంటాడు ఆ సైకో లాగా. ఇక్కడ ఎంపీ అట, ఆ ఎంపీ మాట్లాడుతుంటే ఆ ప్రెస్ లో మాట్లాడుతుంటే ఎవడన్నా చూస్తే ఏమైనా బొడ్లు ఏమైనా స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఎవడు కనుగంతలలో పొడతాడా అన్నట్టు ఉంటుంది ఆ మాటలు. ఈ సైకో మాటలు ఎట్లున్నాయంటే భారత రాజ్యాంగాన్ని తీసి పారేస్తాం, మార్చి పారేస్తాం అంటాడు. భారత రాజ్యాంగాన్ని మార్చి పారేస్తామంటే ఎన్ని గుండెలరా నీకు? రాజ్యాంగాన్ని మారుస్తానంటే రాజ్యాంగాన్ని మారుస్తానని మార్చిపారండి ఇక్కడి నుంచి, నిజామాబాద్ ఎంపీ నుంచి. రాజ్యాంగాన్ని మారుస్తావా? వెనకబడిన తరగతుల కోటా కింద నీ తండ్రి వెనకబడ్డాడని ఎమ్మెల్యే అయిండు, నీ తండ్రి వెనకబడ్డ వర్గానికి సంబంధించినోడని 93-94లో మంత్రి అయిండు, నీ తండ్రి వెనకబడ్డ కులమని భారత రాజ్యాంగం చెప్పబట్టి నీకు బీసీ సర్టిఫికెట్ వచ్చింది. నువ్వు బీసీ అని ఇక్కడ పార్లమెంటు సభ్యుడు అయినావు. నీకు రాజ్యాంగం వల్ల ఓటు హక్కు వచ్చింది, రాజ్యాంగం వల్ల నీకు మానవ హక్కులు వస్తే అన్నం పెట్టిన కన్న తల్లికే సున్నం పెట్టాలనుకుంటున్నావు కదా. ఎంత ద్రోహివి నువ్వు రాజ్యాంగం మారుస్తావు.